హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ, సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి స్వీట్ పొటాటోస్ని తీసుకొని కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్వీట్ పొటాటోస్ని మేమైతే మురంగడ్డ అంటామండి, మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. స్వీట్ పొటాటోస్ని కడిగి గిన్నెలోకి తీసుకున్నాక కొద్దిగా నీళ్ళను పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని తొక్క తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ వీటిని ఇలా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా మెదిపిన స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అన్నీ స్వీట్ పొటాటో మిశ్రమంతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బియ్యం పిండి ఇంకా బొంబాయి రవ్వను వేశాక కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొద్దిగా పోస్తూ పిండి కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాలలో రవ్వ చక్కగా నాని ఉంటుందండి. ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలుపుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కలిపి పెట్టిన పిండిని 1 లేదా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పిండిని వేశాక మూత పెట్టి 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. దీన్ని మరొక వైపు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మరొక వైపు తిప్పాక కొద్దిగా ఆయిల్ను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే అలా తినేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది.
స్వీట్ పొటాటోతో సింపుల్గా ప్రిపేర్ చేసే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంత టైం లేదనుకునేవారు స్వీట్ పొటాటోస్ని నైటే ఉడికించి తొక్క తీసి మ్యాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10 నిమిషాల్లో ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి కానీ నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.